వ్యూస్ ఇప్పుడు ప్రపంచం యావత్తు కూడా కరోనాతోనే భయపడిపోతుంది. ఏ వీడియోలు చూసినా, ఏ మెసేజ్లు చూసినా కరోనాని ఎలా నివారించాలి, అసలు ఈ కరోనా పుట్టుపూర్వోత్తరాలు ఏంటి, ఇవన్నీ కొద్దిగా కాస్త తెలుసుకుంటే దీనికి మన యోగ శాస్త్రం ఏ విధంగా సహకరిస్తుంది, అట్లాగే దీనిని ఏ విధంగా మనం నివారించవచ్చు అన్న కొన్ని విషయాలు సేకరించి, కొన్ని విన్నవి, కొన్ని చదివినవి, కొన్ని నేను సాధన చేసినవి ఈరోజు మీతో పంచుకునే చిన్న ప్రయత్నం. అలాగని చెప్పి నేను డాక్టర్ని కాదు, యోగాచారిని కాదు. చిన్నతనం నుంచి యోగాలో కాస్త శ్రద్ధ ఉండడం వల్ల ఆ యోగా చేసిన వాడిని. అలాగే కొన్ని ఈ గూగుల్లోని బ్రౌజ్ చేసి కొంతమంది డాక్టర్లు చెప్పింది విని అవన్నీ కూడా క్యాప్సులైజ్ చేసి ఈరోజు మీతో పంచుకునే చిన్న ప్రయత్నం. ఈ కరోనా అనేది మనం భయపడుతున్నాం. ఆ స్ట్రెస్ అనేది, ఆ పాజిటివ్ స్ట్రెస్ అనేది ఉండాలి తప్ప నెగిటివ్ స్ట్రెస్ ఉండకూడదు. ఇప్పుడు కూడా మనకి నెగిటివ్గా దాని గురించి ఎక్కువ భయపడిపోతే మనం అది మరింత ప్రమాదం. ఈ కరోనా కూడా గతంలో వచ్చిన ట్యూబర్క్యులోసిస్, లేదు అంటే ఆస్తమా, ఇట్లాంటిది. ఇది కూడా ఆస్తమా చూడండి, సివియర్గా వస్తే ఎంత ఇబ్బంది పడుతుంటారు. కానీ అవన్నీ కూడా ఏంటంటే బ్యాక్టీరియా ద్వారా వచ్చినవి, ఇది వైరస్ ద్వారా వచ్చింది. అంటే బ్యాక్టీరియాలో డిఎన్ఏ ఉంటుంది, దీంట్లో ఆర్ఎన్ఏ ఉంటుంది కరోనా వైరస్లో. సో ఈ కరోనా వైరస్ మన బాడీలోకి వచ్చిన తర్వాత మనకి ఈ డిఎన్ఏ తోటి ఆ ఆర్ఎన్ఏ సపోర్ట్ చేయలేదు కాబట్టి డెఫినెట్గా అది ఏం చేస్తుందంటే ఆ రెస్పిరేటరీ సిస్టమ్ మీద దాన్ని ఎక్కువ ఫోకస్ చేస్తుంది. సో ఆ లంగ్స్లో ఉండే తేమని ఇదంతా పీల్చేసి అక్కడ దాన్ని హాట్ చేసి అక్కడ మనకేంటంటే ఆ ఊపిరి సలపక ఆ విధంగా ఏంటంటే ఎక్కువ మరణించడానికి అవకాశాలు ఉంటుంటాయి. సో ఆ లంగ్స్ మీద దీని యొక్క కెపాసిటీ, దీని యొక్క ప్రెషరు, దీని యొక్క ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి ఆ లంగ్స్ని మనం స్ట్రెంథన్ చేసుకుంటే డెఫినెట్గా అక్కడ కూడా ఆ కరోనా వైరస్ ఏంటంటే మన లోపల ఉన్న ఇమ్యూనిటీ ద్వారానే దాన్ని ఫైట్ చేయొచ్చు. కాబట్టి లంగ్స్ని ఏ విధంగా మనం స్ట్రెంథన్ చేయగలం, లంగ్స్ని ఏ విధంగా మనం వీటిని మోర్ యాక్టివేట్ చేయగలం. సాధారణంగా మనం ఎప్పుడు కూడా అంటే ఆ శ్వాస ఉచ్ఛ్వాసలు మనం ఎప్పుడు పట్టించుకోము. మెడిటేషన్ చేసేటప్పుడు చాలా స్లో డౌన్ అవుతుంది ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసలు, అక్కడ కూడా ఏంటంటే బాగా యాక్టివేట్ అవుతాయి అన్నీ కూడా మొత్తం సిస్టమ్. అట్లాగే అది చేయలేనప్పుడు మనం ఈ యోగాలో కొన్ని ప్రక్రియలు ఉన్నాయి. ఆ ప్రక్రియల ద్వారా మీరు చేస్తే డెఫినెట్గా అద్భుతమైన రిజల్ట్స్ రావడమే కాకుండా ఈ కరోనా భయం నుంచి దూరంగా ఉండొచ్చు. దాంట్లో భస్త్రిక. ఈ భస్త్రిక అంటే మీలో చాలామంది కమ్మర కొలువులో, అంటే ఈ తరానికి తెలియదు కానీ పూర్వకాలానికి తెలుసు, కమ్మర కొలువులో ఆ పొయ్యి మండడం కోసం, ఆ కొలువు మండడం కోసం ఒక తిత్తుతో చేసిన ఒక తుత్తు ఉండేది, ఇట్లా నొక్కుతూ ఉండేవారు. ఆ ప్రెషర్, ఆ గాలి ఇట్లా తొక్కుతుంటే ఆ గాలి వెళ్ళి ఆటోమేటిక్గా ఆ పొయ్యి మండడం, ఆ కమ్మర కొలువులో ఆ మంటకు కావాల్సిన ఆ ఇనుములు కాల్చడం ఇవన్నీ చేస్తుండేవారు. సో ఇక్కడ మనకి ఏంటంటే ఆ తిత్తి ఎలాంటిది అంటే మన లంగ్స్, అది దాన్ని కూడా మీరు ఆ విధంగా ప్రెషర్ ఇస్తే ఆ ప్రెషర్ ద్వారా ఆటోమేటిక్గా కావాల్సిన ఆక్సిజన్ అంతా కూడా నర్వస్ సిస్టమ్కి, బ్రెయిన్కి, హార్ట్కి, మొత్తం అన్నింటికి కూడా ఎప్పుడైతే ఆక్సిజన్తో కూడిన ఆ సిస్టమ్ అంతా కూడా సర్క్యులేట్ అవుతుందో నీ బాడీలో ఇమ్యూనిటీ లెవెల్స్ పెరుగుతుంటాయి, బాడీ మోర్ యాక్టివ్గా ఉంటుంది. దాంతో ఏంటంటే ఈ కరోనా వైరస్తో ఫైట్ చేయడానికి దానికి కావాల్సిన శక్తి వస్తుంది. ఆ భస్త్రిక అనేది ఏంటంటే చాలా సులభం. అంటే శ్వాసో ఎక్సర్సైజ్ మనం చెప్పాను, అది చేయలేని వాళ్ళు ఇది కూడా సులభంగా చేయొచ్చు. ఇది పెద్దవాళ్ళు వీళ్ళంతా కూడా. ఇది ఎట్లాగేంటంటే మీరు ఈ వజ్రాసనంలో మనం కూర్చోవాలి వీలుంటే. ఒకవేళ వజ్రాసనంలో కూర్చోలేకపోతే మీరు బసికేసనంలో కూర్చోండి. వజ్రాసనం ఎట్లా కూర్చోవాలంటే ఈ వెనక మడాలు రెండు కూడా ఇట్లా గ్యాప్ ఇచ్చి ఈ రెండు బటన్ వేళ్ళు లింక్ చేసి ఈ విధంగా చేసి ఆ వీ షేప్ కింద వచ్చి ఆ వీ షేప్లో మీ బటక్స్ సిట్ అవ్వాలి. మీకు తెలియాలంటే బ్యాక్ సైడ్ ఒకసారి చూపిస్తా. ఈ విధంగా మీరు బొటన వేళ్ళు రెండు కూడా ఏంటంటే లింక్ చేసి ఈ వీ షేప్ వచ్చిన తర్వాత దీంట్లో సిట్ అయిపోయారు ఇట్లాగా. సో ఈ విధంగా మీరు కూర్చుంటే మోస్ట్ కంఫర్టబుల్గా మీరు ఉంటారు. సో ఈ విధంగా మీరు ఈ వజ్రాసనంలో మీరు కూర్చుని, ఈ వజ్రాసనం ఇది చేసినప్పుడే కాదు, భోజనం అయిపోయిన తర్వాత కూడా కనీసం ఒక 5 నిమిషాలు మీరు ఇట్లా ఈ వజ్రాసనంలో కూర్చుంటే డెఫినెట్గా మీ డైజెస్టివ్ సిస్టమ్ ఎఫెక్టివ్గా ఉండడమే కాకుండా మీ ఆరోగ్యం బాగుంటుంది. జపనీస్ వీళ్ళంతా చేసేది భోజనం అయిన తర్వాత వాళ్ళు ఈ వజ్రాసనంలోనే కూర్చుంటారు. అట్లాగే మనం చూస్తున్నాం ముస్లిమ్స్ కూడా ఏంటంటే వాళ్ళు నాన్ వెజిటేరియన్, మసాలా ఇవన్నీ ఎక్కువ తిన్నా వాళ్ళు ఆరోగ్యం బాగుండడానికి కారణం ఏంటంటే వాళ్ళు ప్రేయర్ చేసినప్పుడు వాళ్ళు కూర్చునేటప్పుడు ఎక్కువ ఈ ఆసనంలోనే కూర్చుంటుంటారు. జపనీస్ అయితే ఆల్మోస్ట్ అలా ఇదే ఆసనంలో కూర్చుంటారు. సో ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు ఈ వజ్రాసనంలో కూర్చుంటే అద్భుతాలు మనం సృష్టించవచ్చు. సో ఈ వజ్రాసనంలో కూర్చుని నడువు నిటారుగా పెట్టిన తర్వాత ఈ పిడికిలు బిగించి చాలా రిలాక్సింగ్గా నవ్వుతానే మీరు ఏంటంటే ఈ భస్త్రిక చేయాలి. ఇట్లా ఉంది కదా, కళ్ళు మూసుకుని
ఇలా మీరు ఒక్కొక్క రౌండ్కి 20 సార్లు చెప్పిన 21 సార్లు చెప్పిన 3 రౌండ్లు చేయాలి. అంటే 63 సార్లు అవుతుంది. మీరు తూర్పు దిక్కుగానే కూర్చోండి, లేదు ఉత్తర దిక్కుగా కూర్చోండి. కూర్చుని ఈ విధంగా మీరు పిడికలు బిగించి అంటే ముక్కుతోనే గాలి పీల్చుకుని ముక్కుతోనే ప్రెషర్గా మీరు ఏంటంటే బయటకు వదలాలి. నవ్వేటప్పుడు ఇవన్నీ కండరాలు బిగించకూడదు. అంతా రిలాక్సింగ్గా చిన్న చిరునవ్వుతోనే చేస్తాం. మళ్ళీ ఒకసారి చూడండి. 21 టైమ్స్ కంప్లీట్ అయింది. ఇది అయిన తర్వాత చిన్న ముద్ర పెట్టి ఇట్లాగా తొడల మీద పెట్టుకుని జస్ట్ ఫ్యూ సెకండ్స్ రిలాక్స్ అవ్వండి. రిలాక్స్ అయిన తర్వాత మళ్ళీ సెకండ్ రౌండ్ ఇట్లా మళ్ళీ 21 టైమ్స్ అయిన తర్వాత మళ్ళీ ఫ్యూ సెకండ్స్ మళ్ళీ రిలాక్స్ అవ్వండి. ఇది చేసేటప్పుడు కళ్ళు మూసుకోవాలి, చిరునవ్వు ముఖం మీద ఉండాలి, రిలాక్సింగ్గా ఉండాలి. మళ్ళీ థర్డ్ టైం. ఇది అయిన తర్వాత మీకు మానసిక ఆరోగ్యమే కాకుండా మెంటల్ స్టెబిలిటీ, కాన్ఫిడెన్స్ లెవెల్స్ అన్నీ పెరగాలంటే ఇదే పొజిషన్లో కూర్చుని మీరు జస్ట్ ఓంకార్ విత్ భ్రమరిక అంటుంటాం మనం. అంటే కందిరేగ ఏ విధంగా సౌండ్ చేస్తుందో ఆ విధంగా సౌండ్ చేస్తూ ఓంకారం చేస్తుండాలి. ఇక్కడ అన్య మతస్థులు గుర్తించుకోవాల్సింది ఏంటంటే ఓంకారం అనేది ఒక మతానికి సంబంధించింది కాదు. ప్రతి దాంట్లో కూడా అదే ఉంటుంది. ఆమెన్ అన్నప్పుడు కూడా అదే అక్షరాలు, అల్లాహో అక్బర్ అన్నప్పుడు కూడా అదే అక్షరాలు, ఓమన అదే అక్షరాలు, ఆ ఊ మారా యొక్క సంఘం అది. సో దాంట్లో సైంటిఫిక్ యొక్క ఫలితాలు కూడా ఉంటాయి. అనుకున్నప్పుడు ఏంటంటే లోపల ఉన్న బ్యాక్టీరియా బయటకు వస్తుంది. ఆ బయటికి వెళ్ళిన తర్వాత అది మనం స్లోగా క్లోజ్ చేసి అనుకున్నప్పుడు ఏంటంటే ఈ వైబ్రేషన్స్ భ్రమరిక ఆ కీటకం ఏ విధంగా వైబ్రేట్ చేసి లోపల ఉన్న ఆ కీటకాన్ని ఒక సీతాకోక చిలుకను తెస్తుందో అట్లాగే మీ మెదడులో ఉండే ఈ పెటల్స్ అన్నీ కూడా ఆ వైబ్రేట్ అవుతుంటాయి. ఆ వైబ్రేట్ అవ్వడం వల్ల అంటే బ్రెయిన్ యాక్టివ్గా ఉండడమే కాకుండా మీ కాన్సన్ట్రేషన్ లెవెల్స్, ఎనర్జీ లెవెల్స్ పెరుగుతుంటాయి. అది చేసినప్పుడు ఈ వైబ్రేషన్స్ బయటికి పోకుండా ఉండడం కోసం ఈ చెవులు, ఈ చూపుడు వేలుతో ఈ చెవులు ఎత్తి ఈ విధంగా ముయ్యాలి. మూసి మీరు 3 సార్లు ఆ విధంగా ఓంకారం చేయాలి. అంటే అది చేసినప్పుడు కూడా అని రావాలి. అన్నప్పుడు పెదాలు 2 కలవాలి. అన్నప్పుడు లోపల ఉన్న గాలి అట్లా నోటితో వదులుతుండాలి. ఇలా చేసినప్పుడు ఏంటంటే మీరు ఈ విధంగా ఎప్పుడైతే చేస్తారో ఇవన్నీ కూడా మీకు తిమ్మిళ్ళు ఎక్కినట్టుగా వైబ్రేషన్స్ కూడా వస్తుంటాయి. ఇట్స్ ఆల్ గుడ్ సైన్స్. మనమేం భయపడకూడదు, అది మంచి లక్షణాలే. ఆ విధంగా మీరు 3 సార్లు చేసి నెక్స్ట్ ఆఖరికి ఏంటంటే మళ్ళీ ఎదురైతే వంగని నమస్కారం చేస్తే, నమస్కారం కాదు ఇట్లా బెండ్ అవుతే ఆటోమేటిక్గా ఏంటంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అది ఎలాగో ఒకసారి చూద్దాం. ఇలా 3 సార్లు చేసిన తర్వాత జస్ట్ రిలాక్స్ అయిన తర్వాత అదే స్టేజ్లో మీరు ఫ్రంట్కి బెండ్ అయ్యి మీ ముక్కు, గడ్డం, బాడీ అంతా కూడా భూమికి టచ్ అయ్యేలాగా 2-3 నిమిషాలు ఉండే ప్రయత్నం చేయండి. మీకు సైడ్ పొజిషన్లో చూపిస్తాను ఎట్లా చేయాలో. ఈ మోకాళ్ళ దగ్గర మీ గడ్డం స్ట్రక్ అవ్వాలి. ఈ
ముక్కు ఇవన్నీ కూడా ముక్కు నుదుటిదంతా కూడా భూమికి టచ్ అయ్యి ఈ చేతులు ఇట్లా పెట్టి ఫ్రంట్కి వెళ్ళాలి. ఇది అయిన తర్వాత సింహాసనం అది వీలుంటే అది చేస్తే ఇంకా మంచిది. అంటే సింహం ఏ విధంగా ఉంటుందో ఆ పొజిషన్లో మనం ఇట్లా ఉండాలి. ఈ పోస్చర్లో మీరు 1 నిమిషం కానీ 2 నిమిషాలు కానీ ఉండి ఆ ఉన్న తర్వాత సింహాసనంలోనే మళ్ళీ మీరు ఏంటంటే థ్రోట్కి ఈ లంగ్స్కి అన్నిటికి సంబంధించిన ఇంకొక ఆసనం, అది కూడా ఏంటంటే సింహం గర్జించినట్టుగా మీరు గర్జించే ప్రయత్నం చేయాలి. ఈ పోస్చర్లో ఎట్లా ఉంటారు, ఈ పోస్చర్లో ఉండి పైకి బుర్ర ఎత్తకుండా కళ్ళే పైకెత్తి నాలికి ఎంతవరకు బయటికి చాపగలిగితే అంతా చాపి సింహం గర్జించినట్టుగా గర్జించాలి. ఈ విధంగా చేస్తే లోపలుండే బ్యాక్టీరియా అంతా బయటకు వెళ్ళడమే కాకుండా మీ లంగ్స్ ఇవన్నీ కూడా విపరీతమైన స్ట్రెంగ్తన్ అవుతుంటాయి. అట్లాగే ఈ థ్రోట్ ప్రాబ్లమ్స్, కాఫింగ్ ఇవన్నీ కూడా తగ్గుతుంటాయి. సో ఇవి చిన్నవి, ఇవి చేస్తే అద్భుతాలు సృష్టించవచ్చు. కాబట్టి ఈ ప్రక్రియ ఏ వయసు వాడైనా చేయొచ్చు. ఇది భోజనం చేసిన తర్వాత అవ్వద్దు, ఎంటీ స్టమక్తో చేయడమే మంచిది. వీలైనంత వరకు ఉదయం చేయండి. ఆ ఉదయం చేసి ఎన్నిసార్లు చేయగలిగితే అన్నిసార్లు చేయండి. ఆ ఉదయం అంటే ఎన్నిసార్లు అంటే ఈ 21 టైమ్స్ నేను చేయలేకపోతున్నాను అని అనుకుంటే ఇనిషియల్గా కాస్త 5 టైమ్స్ 6 టైమ్స్ చేసి గ్రాడ్యువల్గా చేయండి. బట్ 21 టైమ్స్ ఇస్ మోస్ట్ ఐడియల్. సో ఆ విధంగా చేసిన తర్వాత ఎప్పుడు కూడా వీలున్నంత వరకు ఈ పోస్చర్లో కూర్చునే ప్రయత్నం చేస్తుండండి. సో ఈ భస్త్రిక, అలాగే ఈ ఓంకారం, ఈ సింహాసనం ఇవన్నీ చేస్తే ఐఎమ్ షూర్ ఈ కరోనా అనేది ఏంటంటే మన దరిదాపులకు కాదు. ఎందుకంటే మనలో డిఎన్ఏ ఉంది, దాంట్లో ఆర్ఎన్ఏ ఉంది. ఇది సింక్రనైజ్ అవ్వడానికి ఒకే ఒక ప్లేస్ ఏదో ఉంటే ఆ ప్లేస్ని మనం ఏంటంటే సియాచిన్ దగ్గర మన బోర్డర్లో ఎట్లాగ చైనా వాళ్ళు బంధించామో అట్లా బంధించడానికి ఈ భస్త్రిక అనేది ఏంటంటే ఒక అద్భుతమైన ప్రక్రియ. కాబట్టి ఆచరించండి, మీ మిత్రులకి షేర్ చేయండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి. థ్యాంక్ యూ.